విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇవన్నీ మేడం ఇవన్నీ విన్నాం కదా. మీ ఇన్స్టిట్యూషన్ అంటే భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటిది, దాని గురించి ఒకసారి చెప్పండి. స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వాలంటే ఏంటిది, మీ దగ్గర ఏమున్నాయి స్పెషాలిటీస్ అవి చెప్పండి. సో నా స్పెషాలిటీ అని మీరు అడిగారు కదా. సో ఇక్కడ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ అందరు స్టూడెంట్స్ కి అవైలబిలిటీలో ఉండాలనేది నా మేజర్ అజెండా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు ఇంతకు ముందు అడిగిన ఒక క్వశ్చన్ లో అడిగారు క్వశ్చన్, ఫైనాన్షియల్ గా లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళను కూడా మనం ముందుండి నడిపించాలనేది ఫస్ట్ ఎజెండా. అండ్ సెకండ్ థింగ్, కొంతమందికి నేను పెట్టే 10,000 20,000 కూడా పే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా. నాకు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం నేను 10,000 కూడా చేయలేను బట్ నేను చేయాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా నా సైడ్ నుంచి నేను ఎంత సపోర్ట్ చేయగలుగుతాను, ఈవెన్ బుక్స్ అయినా కూడా, లేదంటే కొన్ని ఫ్రీ ఆఫ్ క్లాసెస్ లాంటివి అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ కంపేర్ చేసుకుంటే బయట ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. జనరల్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఓనర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎవరితో మాట్లాడరు, బట్ నేను నా సైడ్ నుంచి ఇచ్చేదంటే 99% నేను స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంటానండి మాట్లాడడానికి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నా నెంబరే నేను పబ్లిక్ లో ఇస్తాను. అంటే జనరల్ గా మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళ నెంబర్స్ ఇస్తారు, నేను వాళ్ళ నెంబర్ కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా నెంబరే ఇస్తాను. ఎప్పుడన్నా నేను ఏదైనా మీటింగ్ లో ఉండి మాట్లాడలేకపోతే కానీ మోస్ట్లీ నేనే మాట్లాడతాను. ఎందుకనంటే ఒక ఫౌండర్ తో మాట్లాడినప్పుడు స్టూడెంట్ కి కలిగే కాన్ఫిడెంట్ లెవెల్ వేరు ఉంటుంది. అండ్ వాళ్ళు ఏది అడగాలనుకుంటున్నారో క్లియర్ గా అడుగుతారు. ఇప్పుడు నేను యూపీఎస్సీ చేసి వచ్చాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు, వాళ్ళ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో తెలుసు. ఇప్పుడు నేను ఒక పర్సన్ ని పెట్టి వాళ్ళను మీరు మాట్లాడండి అని అంటే అది అక్కడ 100% రీచ్ అవ్వకపోవచ్చు, అదొకటి. అండ్ మన దగ్గర వచ్చేసి యూపీఎస్సీ క్లాసెస్, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, ఆంథ్రోపాలజీ అండ్ స్టేట్ ఎగ్జామ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఇలా అన్ని రకాలుగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కోర్సెస్కి ఫ్రీగా అండ్ చాలా తక్కువ ప్రైస్లో కొన్ని ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కండక్ట్ చేస్తుంటాము. అండ్ మన టెలిగ్రామ్ కానీ మనం డైలీ ఫ్రీగా క్వశ్చన్స్ పెడుతుంటాం. ఎవరైతే అఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ క్వశ్చన్స్ డైలీ 50 క్వశ్చన్స్ పెడతాను నేను అన్ని ఛానల్లో కలిపి. సో వాట్సాప్ ఛానల్స్ ఇట్లా డిఫరెంట్ గా పెడుతూ ఉంటాం. సో అలా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాను. అండ్ ఎస్పెషల్గా నన్ను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తే నేను వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాను అనేది ఒకటి చెప్పొచ్చు. అండ్ మన దగ్గర ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో అదొకటి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9618273181. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో చూడొచ్చు. జస్ట్ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసినా, లేకపోతే సక్సెస్ మీట్ ఫౌండేషన్ బై భాగ్యలక్ష్మి అన్న, ఇలా ఏ విధంగా టైప్ చేసినా కూడా నా డీటెయిల్స్ అన్ని గూగుల్లో వస్తాయి. నా నెంబరే గూగుల్లో వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చాలా మందికి ఇన్స్టిట్యూషన్స్ కి కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో రెస్పాండ్ అవుతారు, వీళ్ళకి అర్థం కాదు. సో అలా కాకుండా మోస్ట్లీ నేనే రెస్పాండ్ అవుతాను. అండ్ చాలా మంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, ఈవినింగ్ 7 తర్వాత చేయండి, ఎక్కువ డౌట్స్ ఉంటాయి. ఎందుకనంటే డే టైంలో నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే లాట్స్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో 7 తర్వాత ఏంటంటే నేను కొంచెం ఫ్రీ టైంలో ఉంటాను కాబట్టి 7 తర్వాత చేయమని చెప్తూ ఉంటాను అన్నట్టుగా. సూపర్ నైస్ ప్లానింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.